రోజు పాలు తాగుర్రి, పేయికి చాలా బలం వస్తుంది, బొక్కలు గట్టిగా అవుతాయి, ఇష్టం ఉన్నా లేకున్నా కమస్కం ఓ గిలాసులన్న తాగుర్రి అని డాక్టర్లు మొరమొరా మొత్తుకుంటారు. సరే తాగుదాంలే అని కొందరు పాల ప్యాకెట్లు కొని తాగుతుంటారు, ఇంకొందరేమో ఇంటింటికి తిరిగి పాలు పోసేటోళ్ళ తనగొంటారు. ఆగో గసంటోళ్ళంతా చెవులు జర్ర పెద్దగా చేసుకొని చూడాల్సిన ముచ్చట గీది. ఎందుకంటే సీదా పిండిన పాలే తెచ్చిపోస్తున్నా అని ఒకడు ఏం కథ చేసిండో చూడుర్రి. నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుల్లలైనట్టు నమ్మి పాలు కొంటే ఈడు మా పానాలతోనే పరాశకం ఆడతాడా అని కల్తీ పాల దందా చేసేటోన్ని పట్టించింది ఒక అక్క. ఇక ముచ్చటేందంటే జగిత్యాలపట్నం సాయిరామ్ నగర్ కాలనీలు ఉంటదట గీ లావణ్య అనేటి అక్కోళ్ళు. అయితే రోజు ఇళ్లకు గీ మల్లయ్య అనేటి కాక పాలు పోస్తారట. అట్లా కొన్ని వద్దుల సంది మంచిగానే పోసి నమ్మకం కలిగించిండు. గీ నడుమ కల్తీ సురువు చేసి పైసలకి ఎగబడ్డాడు. దీంతో ఇంటిల్లాదులకు కడుపుప్పుడు బయలుకి పెట్టుడై మస్తు గోసపడుతుందట. మొదలు వాళ్ళకే ఇంట్లో పానం మంచిగా లేదు కావచ్చు అని దావకాన్లో పోయి పరీక్షలు చేయించుకుంటే అందులో ఏం లేదని చెప్పారట డాక్టర్లు. మరి అసలు పాలైతే పాల వాసన వస్తాయి కానీ మరి ఈ కాకపోసిన పాలు ఎట్లున్నాయి అక్క? 1.5 year నుండి తన దగ్గర పాలు తీసుకున్నాడు. అయితే 6వ నెల అవ్వడాక మంచిగా పోసిండు పాలు. 6వ నెల నుండి మాకు ఇట్లనే పాలు ఇట్లా చూడు స్మెల్ వచ్చుడు, డెటాల్ స్మెల్ వచ్చింది పాలు టీ పెట్టుకొని తాగేటప్పుడు. మళ్ళీ నాకు కడుపు ఉబ్బుడు, ఊకే ఒక టీ తాగేసరికి పాలు తాగేసరికి కడుపు ఉబ్బుడు, పిల్లలకేమో మోషన్స్ అయినాయి. అయితే నార్మల్ గా డైజెస్ట్ ప్రాబ్లం కావచ్చు అని వదిలేసాం. అయితే తను ఉత్తనే పాలు తెస్తే ఈ చేతులకు పెట్టుకొని చూసేసరికి ఇది మొత్తము మనకు నెయ్యి వెన్న లెక్కన సమర్ వస్తుంది. కానీ అట్లా లేదు, ఈ పాలు మొత్తం పౌడర్ ఇట్లా అతుక్కునుడు సున్నం లెక్క. అదన్నట్టు ముచ్చట. మీ ఇంటికొచ్చి పోసుడే మా ఎక్కువ అంటే నువ్వేందో ఇచ్చులు కచ్చకాయలు అడుగుతున్నావేందమ్మా అని అలుచుకోగానే సరే మంచిగా కావచ్చేమో అని అనుకున్నారట. అయినా మళ్ళా అదే కథ, కడుపు ఇప్పుడు బయలికి పెట్టుడు. రోజెక్కో ఇదెక్కడి గోసలు అని ఈ పాల మల్లయ్య మీద నజరేస్తే అసలు ముచ్చట బయటపడది. మరి ఏమేసి పాలు తయారు చేస్తున్నాడో మన సైంటిస్ట్ మల్లయ్యని అడుగుదాం పాలి. ఇక చెప్పే కాక నీ పాల తయారీ కేంద్రం ఎట్లున్నదో. ఏం లేదు సార్, అది సోడా వేసినావు, ఇంకా ఏం లేదు. సోడా దేనికోసం వేసినావు? పలకుంటా ఎంత వేస్తావు? ఏ సోడా వేస్తావు? తినే సోడా వేస్తావు, ఇంకేం వేస్తావు? ఏం లేదు సార్. పాలేనా లేకపోతే ఇంకేమైనా ఉండదా? ఎందుకంటే టెస్ట్ చేపిస్తా అంటారు కదా వాళ్ళు. పాలే. ఇక గిన్నేమనాలో చెప్పోలి, ఊరికే నాకు గిట్టుబాటు అయితే లేదమ్మా ఓ రూపాయి పెంచులి అంటే పెంచేదే ఉండే కదా, కానీ గిట్ల చేస్తాడా అని కోపానికి వచ్చి ఫుడ్ సేఫ్టీ అధికారులకు మతలాభ అందించారు. వాళ్ళు వచ్చి పాలను పరీక్ష చేసి ఇంట్లో 10 పైసల మందం సుధా పాలు లేవు, అంతా అడ్డదాకుల కెమికలే ఉందని చెప్పిలాట. ముచ్చటలికైనాక పట్నంలో ఎంతమంది పాల దందా చేస్తుల్లో అందరి మీద కన్నేసిలు పోలీసు వాళ్ళు. చూడోలి ఎట్లున్నాయా, కాగితాలు అతకబెట్టే లై లెక్కనే అంత గలీజు వాసన, చేతులన్నీ బంక సబ్బు పెట్టి కడిగినా సుధా పోతలేదంటే ఎంత డేంజర్ ఉన్నదో చూడాలి. మరి ఈ అడ్డదాకుల దందాను పోలీసు వాళ్ళు ఎట్లా బంద్ చేపిస్తారో ఏమో చూడాలిగా.